నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతుందంటూ టీటీడీ పోర్టు కార్మికులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే గుర్తించారు. ఈ విషయాన్ని అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ధర్మారెడ్డి ఆ ఫిర్యాదును ఏమాత్రం పట్టించుకోలేదు. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసును ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. దీనికి అప్పట్లో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డికి గతంలో పోర్టు కార్మికులు చేసిన ఫిర్యాదు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాణ్యత లేని నెయ్యిపై 2023లో పోర్టు కార్మికులు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి స్వయంగా ఫిర్యాదు చేశారు. లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యి దుర్వాసన వస్తోందని, గట్టిపడడం లేదని, నూనెలా జారిపోతోందని తెలిపారు. ఈ నెయ్యితో చేసిన లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం లేదని వివరించారు. అవేవి పట్టించుకొని ధర్మారెడ్డి అది ఆర్గానిక్ నెయ్యి అని, అలాగే ఉంటుందని కార్మికులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పైగా దానితోనే లడ్డూలు చేయండని ఆదేశించి ఆ తర్వాత కూడా ఆయన పోర్టును పరిశీలించలేదని సమాచారం. శ్రీవారి భక్తుల కోసం నిత్యం 4 లక్షల లడ్డూలను టీటీడీ పోర్టులో తయారు చేస్తారు. పర్వదినాల్లో 3 లక్షల బఫర్ స్టాక్ నిర్వహిస్తుంటారు. లడ్డూల తయారీకి రోజు 13,000 నుంచి 18,000 కిలోల నెయ్యి అవసరమవుతుంది. ఇంత భారీ పరిణామంలో వాడే నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు కేవలం 50,000 విలువైన పరికరాలున్న ల్యాబ్నే వినియోగించడం గమనార్హం. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక టీటీడీలో లడ్డూ తయారీకి నాణ్యమైన సరుకులు వచ్చేలా చూస్తున్నారు. గతేడాది ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకున్నాక పోర్టు కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, శనగపిండి, యాలకుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉందంటూ కార్మికులు ఫిర్యాదు చేశారు. వెంటనే శ్యామలరావు పోర్టుకు వెళ్లి సరుకుల నాణ్యత పరిశీలించారు. నెయ్యి, ఇతర ముడి సరుకులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ల్యాబ్కు పంపారు. ఆ తర్వాతే కల్తీ నెయ్యి వ్యవహారం బయటకొచ్చింది. నెయ్యి సరఫరా కేసులో టెండర్ నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని, ఇందుకు మీకేమైనా ముడుపులు ముట్టాయా అని టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ ప్రశ్నించింది. ఇక నిర్ణయాత్మక పదవిలో ఉంటూ టీటీడీని అపవిత్రం చేసే రీతిలో నిర్ణయం ఎలా తీసుకున్నారని నిలదీసింది. సభ్యుల అంగీకారంతోనే నిబంధనల మార్పు జరిగిందని, ఒకవేళ తాను చేసింది తప్పైతే వారు తప్పు చేసినట్లేగా అని ధర్మారెడ్డి అన్నట్లు తెలుస్తోంది. సిట్ సంధించిన కొన్ని ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా, మరికొన్నిటిని మౌనం పాటించినట్లు తెలుస్తోంది. కల్తీ నెయ్యి సరఫరా కేసులో టీటీడీ మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై రెండో రోజైన నిన్న సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. బుధవారం అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ధర్మారెడ్డిని సాయంత్రం 5:30 వరకు సిట్ విచారించింది. దాదాపు 7:30 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండర్ నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ విచారణలో భాగంగా ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగిందని, అనంతరం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఆమోదించారని ధర్మారెడ్డి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.